మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. నేను వచ్చిన ప్లేస్ కి వస్తే మాత్రం ఏ బుక్ కావాలంటే ఆ బుక్ దొరుకుతుంది. ఇక్కడ ఆన్లైన్ కన్నా తక్కువనే ఉంటుంది మేడం. A to Z అవైలబుల్ ఉంటాయి. మా పిల్లల కోసం ఇక్కడ బుక్స్ తీసుకోవడానికి ఉన్నాను. మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, అప్పటి నుంచి ఇక్కడికి వస్తాం. ఏ బుక్స్ కావాలన్నా దొరుకుతాయి, అందుకని చెప్పేసి ఇక్కడికి వస్తాం ఇప్పుడు. హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. ఏంటి వెనుక చూస్తే బుక్స్ కనిపిస్తున్నాయి కదా, ఏంటి అని అంటే సో నేను బుక్ స్టాల్కి వచ్చాను. బుక్ స్టాల్కి ఎందుకు వెళ్ళింది పిల్లి ఇప్పుడు అని అనుకుంటున్నారా? ఏం లేదు, ఇప్పుడు మనం ఏదైనా బుక్ స్టాల్కి వెళ్తే సో ఏదైనా బుక్ కావాలి అంటే ఈ బుక్ లేదమ్మా అని అంటారు. సో ఇంకో దగ్గరికి వెళ్తే లేదమ్మా ఈ బుక్ ఇక్కడ దొరకట్లేదు, స్టాక్స్ లేదు, ఇలా రీజన్స్ చెప్తూ ఉంటారు. కానీ నేను వచ్చిన ప్లేస్కి వస్తే మాత్రం ఏ బుక్ కావాలంటే ఆ బుక్ దొరుకుతుంది. సో ఏంటి ఈమె ఎక్కడికి వెళ్ళింది అని తెలుసుకోవాలని ఉంది కదా. సో కోటి బుక్ స్టాల్కి వచ్చానండి. సో ఇక్కడ బుక్స్కి చాలా స్టోరీ ఉందని అంటున్నారు, అండ్ ఎక్కడ దొరకని బుక్స్ కూడా ఇక్కడ దొరుకుతాయంట. ఆ స్పెషల్ ఏంటి, ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఇది రన్ అవుతుంది, సో దీనికి సంబంధించిన బుక్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వచ్చేసేయండి. ఇక్కడ చూడండి ఎన్ని బుక్స్ కనిపిస్తున్నాయో. మరి ఈ బుక్స్కి ఉన్న స్టోరీస్ ఏంటో తెలుసుకుందామా? ఐ మీన్ బుక్లో ఉన్న స్టోరీని ఇప్పుడు చదివి తెలుసుకోలేము, కానీ ఈ బుక్స్కి ఉన్న స్టోరీని అయితే తెలుసుకోవచ్చు కదా. సో ఇక్కడ మనతో పాటు ఒక భయ్య ఉన్నారు, ఆ భయ్యని అడిగి తెలుసుకుందాం. నమస్తే భయ్య. నమస్తే అమ్మా, చెప్పండి. మీ పేరు? ఆమీర్ మేడం, మా పేరు. ఓకే, ఇక్కడ కోటి బుక్ స్టాల్ అంటే ప్రతి ఒక్క బుక్ ఇక్కడ దొరుకుతుంది అని అంటారు. స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ అన్ని బుక్స్ దొరుకుతుంది మేడం. ఏ బుక్ అయినా కానీ నీకు KG to PG అన్ని ఏ క్లాస్ అయినా దొరుకుతుంది మేడం. ఇక్కడ స్కూల్ బుక్స్ కానీ, బీటెక్ కానీ, MBBS కానీ ఏ బుక్ అయినా దొరుకుతుంది. ఇక్కడ కొత్తది దొరుకుతుంది, పాతది దొరుకుతుంది, అన్ని దొరుకుతుంది హైదరాబాద్ బుక్ జోన్లో. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది? 30 years నుంచి ఉన్నాయి ఇక్కడ నుంచి సర్వీస్. మా దగ్గర అన్ని బుక్స్ అయితే దొరుకుతుంది మేడం. ప్రతి బుక్ దొరుకుతుంది మేడం. మీకు ఏ బుక్ కావాలని అన్ని అరేంజ్ కూడా చేసేస్తాం మేము. ఏ బుక్ కావాలని ట్రై చేసి ఇచ్చేస్తాం, మీకు ఎట్లయినా దొరుకుతుంది మేడం. మరి ప్రైజెస్ ఎలా ఉన్నాయి బయటకి ఇక్కడికి? ఇక్కడ ఆన్లైన్ కన్నా తక్కువనే ఉంటుంది మేడం. సపోజ్ ప్రైస్ బుక్ ప్రైస్ ఉన్నాయనుకో, 300 rupees బుక్ ప్రైస్ ఉన్నాయనుకో, ఇక్కడ 180 rupees, 150 rupees 50% ప్రైడ్లీ డిస్కౌంట్ ఉంటుంది. ఓల్డ్ బుక్స్ మీద, కొత్త బుక్స్ మీద కూడా 30% డైరెక్ట్ డిస్కౌంట్ ఉంటుంది. హోల్సేల్ ఉంటుంది మేడం ఇక్కడ అన్ని. ఓకే, ఇక్కడ ఓల్డ్ బుక్స్ కూడా అమ్ముతారు మేడం. అన్ని ఓల్డ్ బుక్ కూడా దొరుకుతుంది మేడం. అంటే ఎక్స్చేంజా లేకపోతే ఎలా? ఎక్స్చేంజ్ కూడా చేసేస్తాం మేడం. కొన్ని సెమిస్టర్ అవుతుంది కదా, సెమిస్టర్ అయితే ఎక్స్చేంజ్ కూడా చేసేస్తాం. ఫస్ట్ సెమిస్టర్ ఇచ్చి సెకండ్ సెమిస్టర్ తీసుకోవచ్చు. సెకండ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత థర్డ్ సెమిస్టర్ కోసం సెకండ్ సెమిస్టర్ పట్టుకొని ఇచ్చి థర్డ్ సెమిస్టర్ తీసుకోవచ్చు. అన్నీ ఉంటుంది మేడం మీకు. ఇక్కడ ఎక్కువ ఏ బుక్స్ కొనడానికి వస్తూ ఉంటారు? ఇక్కడ అన్ని బుక్స్, ప్రతి బుక్ దొరుకుతుంది మేడం. ఇక్కడ BCom, BSc, సివిల్ సర్వీసెస్, BEd, D.Ed అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ మేడం. నావెల్స్, హోల్సేల్ కూడా అవైలబుల్ మేడం. ఇక్కడ హోల్సేల్ కూడా చేస్తారా? హోల్సేల్ కూడా ఉంటుంది మేడం. మా నంబర్ ఉంటుంది మేడం, షాప్ ఉంటుంది. ఇది 9291477734. ఆ నంబర్ మీద కాల్ చేస్తే మీకు చెప్పేస్తాం, మీకు డీటెయిల్స్ కూడా ఉంటుంది. అంటే ఓల్డ్ బుక్సే హోల్సేల్ ఉంటుందా, న్యూ బుక్సా? ఓల్డ్ కానీ న్యూ కానీ అన్ని బుక్స్ దొరుకుతుంది మేడం. మీకు ఏ బుక్ అయినా దొరుకుతుంది ఇక్కడ. ఇప్పుడు ఎక్కువ మంది వచ్చి ఈ బుక్ కావాలి అని అడగడం ఉంటుంది కదా. సో ఈ బీకామ్ ఇవి కాకుండా స్టోరీస్ కి సంబంధించిన బుక్స్ ఏమైనా అడుగుతారా? అవును మేడం, ఈ స్టోరీ బుక్స్ కూడా ఉంది. ఇప్పుడు నడుస్తున్నాయి కదా, అమ్మ డైరీ కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్త వచ్చేసినాయి, అది కూడా చాలా సేల్ అవుతున్నాయి. అది ఉన్నాయి, నావెల్స్ అన్నీ ఉన్నాయి. టోటల్ ఎన్ని స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ? ఆల్మోస్ట్ 200-250 స్టాల్స్ ఉన్నాయి మేడం ఇక్కడ. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు? ఈ సత్యనారాయణ మేడం. ఇక్కడ బుక్స్ తీసుకోవడానికి వచ్చారు కదా, ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము కుమరంభీం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము మేడం. అంటే మా పిల్లలు ఇక్కడ స్టడీ చేస్తున్నారు, వాళ్ళని చూడడానికి వచ్చాము. మా పిల్లల కోసం ఇక్కడ బుక్స్ తీసుకోవడానికి ఉన్నాను. అది ఇక్కడ మాత్రం కాస్ట్లీ అనేది చాలా తక్కువ ధరలో ఉన్నాయి కాబట్టి అని ఇక్కడ తీసుకోవడానికి వచ్చాము. అంటే రెగ్యులర్ ఇక్కడ తీసుకుంటుంటారా? లే మేడం, ఇది ఫస్ట్ టైము. అంటే రెగ్యులర్ అంటే ఇంతకుముందు ఎక్కువ శాతం అక్కడ కుమరంభీం డిస్ట్రిక్ట్లోనే తీసుకున్నాం. ఇక్కడ ఈరోజు వచ్చాం కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ బుక్స్ ఉన్నాయని ఎవరు చెప్పారు మరి మీకు? మాకు అక్కడ తెలుసుకున్నాం మేడం. సికింద్రాబాద్ స్టేషన్లో దిగిన వెంటనే అడిగి తెలుసుకుంటే ఫలానా చోటుకి వెళ్ళండి అని చెప్పేసరికి ఇక్కడ తీసేసుకున్నాం. మీరు కొమరంభీం నుంచి వచ్చారు కదా, అక్కడ ప్రైస్కి ఇక్కడ ప్రైస్కి డిఫరెన్స్ ఏంటి? కొంచెం కాస్ట్ తగ్గుతుంది. సో ఇక్కడ ఇంకో షాప్కి వచ్చాము, ఇక్కడ కూడా ఒకసారి తెలుసుకుందాం వాళ్ళ మాటల్లో. నమస్తే భయ్య. నమస్తే అమ్మా, చెప్పండి. మీ పేరు? ఇర్ఫాన్ అమ్మ. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఇది బిజినెస్ రన్ చేస్తున్నారు? 20 years నుంచి ఉందమ్మా.
సో ఇక్కడ అన్ని బుక్స్ దొరుకుతాయా? ఆల్ బుక్స్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి కదా, కోటి బుక్ స్టాల్ అంటేనే చాలా షాప్స్ ఉన్నాయి. సో వాటితో కంపేర్ చేసుకుంటే మీ షాప్లో ఇంకెక్కువ దొరుకుతాయా ఏంటి, అసలు స్పెషల్ ఏంటి? అలా అని ఏం లేదు మేడం, చాలా షాప్స్ ఉన్నాయి, చాలా కస్టమర్స్ వస్తారు. అందరికి ఎవరికి ఏం బిజినెస్ కావాలో అది అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్ వల్ల అది వల్ల ఏమో చాలా బిజినెస్కి లాస్ అయింది. ఇప్పుడు ఏమో పబ్లిక్ వస్తే ఇక్కడ వస్తే మన కాడ తక్కువలో వస్తుంది బిజినెస్ అమౌంట్, ఏమో ఏందైనా మన కాడ తక్కువలో ఉంటుంది. ఆన్లైన్లో అంటే మొత్తం అది ఆన్లైన్లో పరేటెడ్ బుక్స్ ఉంటాయి, అవి ఉంటాయి. మన దగ్గర అమ్మి కొన్నారనుకోండి, మళ్ళీ వాళ్ళు చదువుకున్న తర్వాత మనం రిటర్న్ కూడా చేయొచ్చు. మన దగ్గర ఆయన ఎంతవరకు చదువుతాడో అంతవరకు మన దగ్గర రిసీవాల్యూ ఉంటుంది బుక్స్కి. 6th క్లాస్ నుంచి మీకు పీజీ వరకు ఎంతవరకు చదువుతారు కదా, అన్ని బుక్స్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. ఇవి ఇచ్చి అవి తీసుకుంటే వాళ్ళకి ఇంకా తగ్గుతుంది అమౌంట్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి కొంతమంది పైసలు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమో పైసలు లేని వాళ్ళకి ఏమో తక్కువలా వస్తుంది. ఇక్కడ వాళ్ళు ఏమో మంచిగా మన దగ్గర లాస్ట్ వరకు వాళ్ళు ఎంత చదువుతారో అంతవరకు చదువుకోవచ్చు. అవి ఇస్తే ఇవి తగ్గుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు 399 ఉందనుకోండి, ఈ బుక్ మనకి ఇక్కడ కోటీలో వస్తే 220, 230కి వస్తుంది. డైరెక్ట్ డిస్కౌంట్ వస్తుంది, 150, 200 డిస్కౌంట్ డైరెక్ట్ వస్తుంది. అలా మీకు అన్ని బుక్స్ ఉంటాయి, డిగ్రీ, ఇంటర్, స్కూల్, ఎంసెట్, ఐఐటి, ఇంజనీరింగ్, మెడికల్, డెంటల్, ఫార్మసీ, ఆల్ బుక్స్ ఉంటాయి. నావెల్స్ ఉంటాయి, తెలుగు స్టోరీ బుక్స్ ఉంటాయి, ఇట్లా పెద్ద బాల శిక్ష, రామాయణం, మహాభారతం, మీకు బైబుల్, ఖురాన్ ఏమైనా కావాలనుకోండి అలాంటివి కూడా ఉంటాయి. ఏ బుక్స్ అయినా ఆల్ బుక్స్ ఉంటాయి మీకు. ఇప్పుడు కాంపిటేటివ్ బుక్స్, ఇప్పుడు గ్రూప్స్ అనుకోండి, ఇవి ఇంకా టీచర్ టెట్ ఎంట్రన్స్, ఆల్ బుక్స్ ఉంటాయి మీకు. ఏ బుక్స్ కావాలన్నా ఆల్ బుక్స్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. ఇక 350 షాప్స్ ఉన్నాయి. ఎవరి దగ్గరైనా కొనుక్కోవచ్చు, ఎవరి దగ్గర బిజినెస్ నడవాల్సింది కదమ్మా. సో వాళ్ళక్కడ వీళ్ళక్కడ అని కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఆయన దగ్గర లేదనుకోండి, మన దగ్గర పంపించాం, మన దగ్గర ఇంకో దగ్గర, అందరు కలిసిమెలిసి చేసుకుంటాం ఇక్కడ అందరు బిజినెస్. ఎక్కువ ఏ బుక్స్ కొనుక్కోవడానికి వస్తూ ఉంటారు ఇక్కడికి? ఇక్కడ పిల్లలు మనకి 6th క్లాస్ నుంచి చాలు అవుతుందమ్మా. 6th టు ఇంటర్, డిగ్రీ, స్కూల్, ఎంసెట్, ఐఐటి, మెడికల్, ఇంజనీరింగ్, ఫార్మసీ, డెంటల్, కంప్యూటర్ బుక్స్, కంప్యూటర్ కోర్సెస్ బుక్స్, మీకు ఆల్ బుక్స్ A to Z అవైలబుల్ ఉంటాయి. మీకు ఏ బుక్స్ అయినా నావెల్స్, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అన్నీ ఉంటాయి. తెలుగు స్టోరీ బుక్స్ ఉంటాయి. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కూడా ఉంటారు. పెద్ద ఏజ్ వాళ్ళు చిన్న స్టోరీ బుక్స్ ఇలాంటివి కావాలంటారు, అలాంటి బుక్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఇంకా పెద్దవాళ్ళకి రామాయణం, మహాభారతం, ఇంకా భగవద్గీత అలాంటివి, ఇంకా మీకు ఏమైనా కావాలంటే అలాంటి, ఇంకా మీరు ఇంకా బుక్స్ ఏమైనా కావాలంటే అవి కూడా దొరుకుతాయి మన దగ్గర. ఇలాంటివి ఏమైనా ఒకవేళ దొరకకపోతే కూడా మేము అవైలబుల్ చేసి ఇస్తాం, బుక్స్ వెతికి కూడా ఇస్తాం. కస్టమర్స్ ఎలా వస్తుంటారు రెగ్యులర్గా? మేడం సాటర్డే సండే అయితే మంచిగా కస్టమర్స్ వస్తారు. ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ ఉంటాయి. హాస్టల్లో పిల్లలు ఉండేవాళ్ళు, కాలేజీలో ఉంటాయి కదా. సాటర్డే సండే పిల్లలకి వీక్ ఆఫ్ ఉంటుంది, వాళ్ళు మంచిగా వస్తారు. సాటర్డే సండే బిజీ ఫుల్ ఉంటుంది. ఇంకా మనకి ఏమైపోయిందంటే రేపు ఆన్లైన్ వచ్చిన తర్వాత నుంచి చాలా లాస్లా ఉంది బిజినెస్. ఇంతకుముందు ఏముండే మంచిగా ఉండే, అప్పుడు ఇంకా ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు ఇంకా బెస్ట్ ఉండే బిజినెస్. అప్పటి నుంచి ఇక కొంచెం డిలా అయింది. ఇంకా ఆన్లైన్ వచ్చిన తర్వాత ఇంకా మొత్తమే పోయింది. మరి ఇప్పుడు ఎలా ఉంది ప్రజెంట్, పర్లేదా? ఇప్పుడు నడుస్తుంది మేడం. అప్పుడు డిగ్రీ ఎగ్జామ్ నడుస్తుంది. వాళ్ళు స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, ఎగ్జామ్స్ ముందు పిల్లలు తీసుకుంటూ ఉంటారు, మెటీరియల్స్ అలాంటివి తీసుకొని వెళ్తారు. ఇప్పుడు ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా అంటే డేస్ పెడతారా? ఇన్ని డేస్కి వస్తేనే మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తాం, తర్వాత ఇంకా ఎక్కువ రోజులు అయితే తీసుకోమనేటి అలా ఏమైనా ఉందా మీ దగ్గర? తీసుకోకుండా అయితే ఏముండవు. 6 months to 1 year వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఏం అవసరం ఉండదు. ఒక సంవత్సరం లోపే వచ్చేస్తారు, వాళ్ళే వస్తారు. 6 months మ్యాక్సిమం పెట్టుకుంటారు పిల్లలు, ఆ తర్వాత వచ్చేస్తారు. మళ్ళీ లోపు 1 year. కొంతమంది 1 year పెడతారు, ఐఐటి అవి చదువుతారు కదా, వాళ్ళకి 1 year ఉంటుంది. వాళ్ళకి 1 year తర్వాత మళ్ళీ తీసుకుంటాం, అవి ఇచ్చి వేరే ఇస్తాం. వాళ్ళకి కూడా కొంచెం అమౌంట్ తగ్గుతుంది, మాకు కూడా కొంచెం బిజినెస్ అవుతుంది, ఇద్దరికి చేసుకుంటాం. అలా వాళ్ళకు కూడా ఫాయిదా, మాకు కూడా ఫాయిదా. వాళ్ళు 2 రూపాయలు తక్కువ వస్తుంది, మాకే 2 రూపాయలు తక్కువ, అలా ఇద్దరికి బెనిఫిట్. అలా ఇందాక మనం పైన స్టాల్స్ చూసాం కదా, అండ్ ఇక్కడ పుస్తకాల ప్రపంచం అని చెప్పొచ్చు. సో మనం ఇక్కడ సెలార్కి వచ్చేసరికి ఇక్కడ ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి. సో ఒకసారి నా పక్కన చూసుకోండి ఎన్ని బుక్స్ ఉన్నాయో.
నాకు తెలిసి 1, 2, 3, 4 ఇలా ఒక 4-5 బుక్స్ చదవడమే మనకు చాలా అంటే చాలా తలనొప్పి అనిపిస్తుంది. మరి ఇన్ని బుక్స్ మధ్యలోకి వస్తే నిజంగానే హెడేక్ వస్తాయి. బుక్ ఓపెన్ చేయంగానే ఎంతమందికి నిద్ర వచ్చి ఉంటుంది చెప్పండి కదా. ఇన్ని బుక్స్ మధ్యలో ఉన్నాను, నాకెంత నిద్ర వస్తుందో మీరు గెస్ చేయండి. సో ఫస్ట్ కొంచెం సేపు నిద్రను పక్కకు పెట్టేద్దాం. సో వీళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ ఇన్ని బుక్స్ ఉన్నాయి కదా, ఇన్ని బుక్స్కి సంబంధించి కూడా ఒకసారి వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సో వచ్చేసేయండి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? షేక్ అహ్మద్ ఉన్నది నా పేరు. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ రన్ చేస్తున్నారు? ఇది 40 years అయిపోయింది మేడం. 45 years అయింది. ఓకే. మీరు ఈ షాప్ పెట్టక ముందు ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ బిజినెస్ ఏ ఇయర్ స్టార్ట్ అయిందో మీకు ఐడియా ఉందా? అది 1970 నుంచి స్టార్ట్ అయింది మేడం. ఓకే. 1970-75 నుంచి ఉన్నది బిజినెస్ మార్కెట్లో. ఓకే. మీరే ఇయర్లో స్టార్ట్ చేశారు? నేను 1995 నుంచి ఉన్నాయి మార్కెట్లో ఇప్పుడు. ఓకే. సో అప్పటికి ఇప్పటికి బిజినెస్ ఎలా ఉందండి? అప్పుడు అంటే మంచిగా ఉంటుంది మేడం. బుక్స్ అన్నీ అంటే సేల్ అవుతుంది, అందరు బుక్స్ కొనుక్కోవడానికి ఇక్కడ మార్కెట్లో వస్తున్నారు. ఇప్పుడు ఏమైనా అంటే అన్ని PDF అది వచ్చేసింది ఫోన్స్లో, ఇంకేమో ఆన్లైన్ వచ్చింది కదా. అయితే మార్కెట్లో అప్పటి నుంచి బిజినెస్ కొంచెం డౌన్ ఉన్నది. అప్పటికి ప్రైస్ ఇప్పుడు ప్రైస్ డిఫరెంట్ ఏంటి, పెరిగిందా లేకపోతే ఎలా ఉంది? పెరిగితే కూడా మేడం ఇక్కడ సెకండ్ హ్యాండ్ అంటే చాలా తక్కువ రేట్లో వస్తుంది కాబట్టి స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి కొనుక్కుంటారు. అది సెకండ్ హ్యాండ్ బుక్స్ తక్కువ రేట్లో వస్తుంది ఇక్కడ మార్కెట్లో. ఇంకా కొత్తది అంటే కొనడం అంటే పైసలు ఎక్కువ అవుతుంది కొంచెం. ఓల్డ్ బుక్స్ అంటే తక్కువ రేట్లో ఉంటుంది. మళ్ళీ ఇంపార్టెంట్ ఏముంటుంది అంటే వాళ్ళు చదివిన తర్వాత రిటర్న్ కూడా చేయవచ్చు బుక్స్. సెకండ్ హ్యాండ్ అంటే సిలబస్ ఏముంటే మేము ఇక్కడ రిటర్న్ కూడా తీసుకుంటాం బుక్స్. ఒకవేళ సిలబస్ మారింది అనుకో అయితే రిటర్న్ తీసుకోరు. అది బుక్స్ అయితే సిలబస్ రన్నింగ్ ఉంటే అన్ని బుక్స్ ఇక్కడ మళ్ళీ రిటర్న్ కూడా తీసుకుంటాం. ఎక్స్చేంజ్ వాళ్ళకి వేరే బుక్స్ కూడా ఇస్తాం. అది అయితే బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి. వచ్చి సెకండ్ హ్యాండ్ తీసుకుంటారు. సెకండ్ హ్యాండ్ మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా బుక్స్ అమ్మడానికి వస్తాడు ఇక్కడ, మళ్ళీ అమ్మేసి మళ్ళీ సెకండ్ హ్యాండ్ బుక్స్ కూడా తీసుకుపోతారు ఇక్కడ నుంచి. అట్లా బెనిఫిట్ ఉంటుంది స్టూడెంట్స్కి. ఇప్పుడు మనం ఒక టీ షాప్ తీసుకుంటే టీ షాప్ ఇక్కడ టీ షాప్ ఉంది, మళ్ళీ ఇక్కడ టీ షాప్ పెట్టొద్దు అని కొంచెం డిస్టెన్స్లో పెడతారు. కానీ ఇక్కడ బుక్స్ గురించి మాట్లాడుకుంటే బుక్ స్టాల్స్ పక్కనే ఉన్నాయి, మళ్ళీ ఇన్ని స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. సో బిజినెస్ ఎలా జరుగుతుంది, కాంపిటీషన్ ఎలా ఉంది ఇక్కడ? కాంపిటీషన్ అయితే ఏం లేదమ్మా. ఇది బుక్స్ అయితే కస్టమర్స్కి ఎట్లా ఉంటాయి బెనిఫిట్ అంటే ఒక షాప్లో దొరకలేదంటే వేరే షాప్లో కూడా తీసుకోవచ్చు, అట్లా ఉంటుంది. ఒక షాప్లో లేదంటే మళ్ళీ ఆయన ఇక్కడ నుంచి వేరే దగ్గర పోవచ్చు, వేరే ఏరియాలో. అయితే ఇక్కడ కోటిలో అంటే మార్కెట్ అన్ని షాప్స్ ఒక దగ్గర ఉంటే బుక్స్ ఇక్కడ లేకుంటే వేరే షాప్ నుంచి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అది వాళ్ళకి టైం అంటే బెనిఫిట్ ఉంటాయి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే అన్ని షాప్ ఒక దగ్గర ఉంటే బెస్ట్ ఏముంటుంది అంటే షాప్ ఇక్కడ మార్కెట్ ఉన్నాయంటే ఇక్కడ వేరే బుక్లో ఇక్కడ లేకుంటే వేరే షాప్లో వచ్చి తీసుకోవచ్చు వాళ్ళు బుక్స్. అదే బెనిఫిట్ ఉంటుంది మెయిన్. ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ బుక్స్ ఎక్కువ సేల్ అవుతాయా లేకపోతే న్యూ బుక్స్ ఎక్కువ సేల్ అవుతాయా? ఇక్కడ రెండు ఉంటుంది మేడం. ఎక్కువ అంటే 70-80% అయితే ఓల్డ్ బుక్సే సేల్ అవుతుంది ఇక్కడ. న్యూ బుక్స్ అంటే ప్రైస్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి అందరు వచ్చి సెకండ్ హ్యాండ్ తీసుకొని పోతారు ఇక్కడ వచ్చి కస్టమర్స్. అయితే న్యూ బుక్స్ అయితే రేట్ ఎక్కువ ఉంటుంది కదా, అది తీసుకోరు. అది సెకండ్ హ్యాండ్ బుక్సే సేల్ అవుతుంది ఇక్కడ. బుక్స్ ఎక్కువ ఓల్డ్ బుక్స్ తీసుకోవడానికి రీజన్ ప్రైజే అంటారా? ప్రైస్ తక్కువ ఉంటుంది కదా, అదే. కొన్ని బుక్స్ 50% కూడా ఓల్డ్ ఉంటుంది, 40% కూడా ఉంటుంది. అట్లా పర్సంటేజ్ లెక్క ఇచ్చేస్తాం. అది 50%, 40. కానీ ఇక్కడ మార్కెట్లో ఎట్లా ఉంటుంది అంటే పాతది ఓల్డ్ ఎడిషన్ బుక్ కూడా ఉంటే మార్కెట్లో దొరుకుతాయి ఇక్కడ. న్యూ బుక్స్ అయితే మార్కెట్లో అమ్ముతాం. అది కూడా డిస్కౌంట్ వస్తుంది. అది కూడా 20%, 25%, 30% అట్లా వస్తుంది. కానీ ఓల్డ్ బుక్ అంటే మినిమం 40-50% ఇస్తాం ఇక్కడ అన్ని సెకండ్ హ్యాండ్. అట్లా డైలీ బిజినెస్ ఎలా జరుగుతుంది మరి? ఇప్పుడైతే కొన్ని మార్కెట్లో లేదమ్మా, డౌన్ ఉన్నది బిజినెస్ ఇప్పుడు. మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ లేదు బిజినెస్. అయితే ఇంతకుముందు అయితే ఒక 10 months నుంచి లేదు బిజినెస్. ఇప్పుడు 1 year అనుకో మార్కెట్లో బిజినెస్ డౌన్ ఉన్నది. ఇంతకుముందు ఉంటుంది, మంచిగా నడుస్తుంది బిజినెస్. అయితే ఇప్పుడు అన్ని PDF వచ్చింది, అది చెప్పినా కదా, PDF వచ్చేసింది, ఆన్లైన్ ఉన్నది కాబట్టి ఎవరు వచ్చి కొంటలేదు బుక్స్. అదే మేడం. నమస్తే భయ్య. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు ముకరమ్ అలీ. ఇక్కడ చాలా బుక్స్ ఉన్నాయి కదా, ఎక్కువ కస్టమర్స్ ఏ బుక్స్ని తీసుకుంటూ ఉంటారు? ఐఐటి, నీట్, మెడికల్, ఫార్మసీ, స్కూల్ బుక్స్ అందరు ఇంకా కాంపిటేటివ్ బుక్స్, ఇంకా చాలా బుక్స్ తీసుకుంటారు. జనరల్ బుక్స్, నావెల్స్ అన్నీ తీసుకోవడానికి వస్తారు. న్యూ అండ్ ఓల్డ్ రెండు బుక్స్ ఉంటాయి మా దగ్గర. ఓకే. ప్రైస్ ఎలా ఉంది మరి ఇక్కడ బుక్స్కి? ప్రైస్ సెకండ్ హ్యాండ్ ఉంటే 50% వస్తాయి. న్యూ బుక్స్ అంటే 10-20% అట్లా డిస్కౌంట్ వస్తుంది. కొన్ని కంపెనీలు 25-30 వరకు కూడా డిస్కౌంట్ ఇస్తాం. స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉంది బుక్? స్టార్టింగ్ ప్రైస్ అంటే బేసిక్గా 100 రూపీస్ నుంచి 50 కూడా ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ 50 కూడా ఉంటుంది.
బేసిక్ 50 నుంచి చాలా ఎక్కువ కూడా ఉంటాయి రేట్, 3000 4000 అట్లా కూడా ఉంటాయి. సో ఈ స్టాల్ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుందండి మీరు? మాకు 8 ఇయర్స్ అవుతుంది మేడం షాప్ పెట్టి. ఓకే. సో బిజినెస్ ఎలా జరుగుతుంది మరి 8 ఇయర్స్ నుంచి? బిజినెస్ అంటే మేడం కరోనా ముందు మంచి ఉంది. కరోనా వచ్చిన తర్వాత బిజినెస్ లేదు. ఇప్పుడు ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు అయితే కండిషన్ లో ఉంది చాలా మార్కెట్కి. ఎందుకంటే అది రీజన్ అంటే స్కూల్లో ఇస్తున్నారు అందరు. ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటే ఓన్లీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే బుక్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, ఇంకోటి పెన్, పెన్సిల్, షార్ప్నర్ అన్నీ స్టేషనరీ, ఇంకోటి డ్రెస్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. దానికోసం ఇక్కడ మార్కెట్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి ఆన్లైన్ ఉంది. ఆన్లైన్లో కూడా పబ్లిషర్ వాళ్ళు ఏం మాకు డిస్కౌంట్ ఇస్తారు, అదే డిస్కౌంట్ కస్టమర్కి ఇస్తున్నారు. అందుకే కస్టమర్ వచ్చి ఇక్కడ ఆన్లైన్లో ఇది ఎంతకి వస్తుంది, మీరు ఎందుకు ఎంత అమ్ముతున్నారు అని అది కూడా మైనస్. ఇప్పుడు మార్కెట్లో తక్కువ ఉంది కస్టమర్ అంటే అదే రీజన్ మేడం. ఇది గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. స్కూల్ ప్రిన్సిపల్స్ ఎవరు ఉంటారు వాళ్ళు, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే కొంచెం మాకు గిరాక్ అవుతుంది. ఎందుకంటే అన్నీ స్కూల్ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ అన్నీ వాళ్ళే ఇస్తారు. మా షాప్ ఓపెన్ చేసి లాభం లేదు కదా మేడం, ఖాళీ కూర్చే వాళ్ళు ఇక్కడ. అందుకే మాకు గిరాక్ లేదు. ఇప్పుడు ఖాళీ ఇది రెంట్ కూడా వెళ్తలేదు, శాలరీస్ వెళ్తలేదు పిల్లలకి. మనం ఇంత పెద్ద మార్కెట్ ఇది, ఇండియా లెవెల్లో బుక్స్ కోటి మార్కెట్ అంటే చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ మొత్తం ఇక్కడ ఇట్లా చేసి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు అంటే మాకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు స్కూల్స్లలోనే బుక్స్ ఇస్తున్నారు అనేసి అంటున్నారు కదా, ఎవరైనా స్కూల్స్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి బుక్స్ తీసుకున్న టైం ఏదైనా ఉందా? అంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్లారా ఎప్పుడైనా? ఎట్లా అవుతుంది అంటే మేడం, అక్కడ స్కూల్ వాళ్ళు పబ్లిషర్కి ఆర్డర్ ఇచ్చి ఎన్ని మంది ఉన్నారు మా దగ్గర, వాళ్ళకి అన్ని ఇంత సెట్స్ కావాలి మాకు అని రేట్ పడుతుంది. దాని మీద పబ్లిషర్ పేరు తీసేస్తున్నారు వాళ్ళు. ఆయన పేరు మీద టైటిల్ స్కూల్ పేరు మీద చేస్తున్నారు. మళ్ళీ మార్కెట్లో చాలా ఎక్కువ చెప్తున్నారు, దానికి ప్రైస్ లేదు బుక్ మీద కూడా. దానికి ఇక్కడనే తీసుకున్నాం, బయట దొరకదు. మార్కెట్లో కస్టమర్ వస్తే మనం ఐడెంటిఫై చేసి ఏ పబ్లికేషన్ ఉంది వాళ్ళు ఇస్తే కూడా అది కూడా యాక్సెప్ట్ చేస్తలేదు. అక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ మనం తక్కువ ఇస్తే కూడా అది కూడా బయట అది లేదు, డిఫరెంట్ ఉంటుంది అని అది కూడా టార్చర్ ఉంది పేరెంట్స్కి. పేరెంట్స్ కూడా చాలా టార్చర్లో ఉన్నారు స్కూల్స్ గురించి. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకోటి స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి స్కూల్ మీద. అయితే మీకు పేరెంట్స్ కూడా కొంచెం మంచి ఉంటుంది, మా బుక్ షాప్ వాళ్ళు కూడా మంచి ఉంటుంది. అండ్ ఇందాక మీరు అన్నారు కదా పీడిఎఫ్ స్కూల్లోనే ఇస్తున్నారని. సో స్టూడెంట్స్కి కానివ్వండి, స్టూడెంట్స్ పేరెంట్స్కి కానివ్వండి, మీ సైడ్ నుంచి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే పీడిఎఫ్ బెటరా లేకపోతే ఇక్కడ బుక్ స్టాల్కి వచ్చి బుక్స్ తీసుకోవడం బెటరా? బుక్ స్టాల్కి వచ్చి బుక్స్ తీసుకోవాలి, మళ్ళీ చదివి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తే మనం నెక్స్ట్ ఏం సెమిస్టర్ ఉంది దానికి రిటర్న్ తీసుకొని నెక్స్ట్ కొంచెం అమౌంట్ రిటర్న్లో తీసుకొని ఎక్స్చేంజ్లో మేము వాళ్ళకి బుక్స్ ఇస్తాం. ఇక్కడ తీసుకుంటే మీకు లాభం, పీడిఎఫ్ చదివి లాభం లేదు, ఐస్ ఖరాబ్ అవుతుంది. ఫోన్ చూసి ఐస్ ఖరాబ్ అవుతుంది. బుక్స్ తీసుకోవాలి, వచ్చి మళ్ళీ రిటర్న్ కూడా తీసుకుంటాం మేము. మళ్ళీ మీరు ఎక్స్చేంజ్ కూడా ఆప్షన్ ఉంది ఇక్కడ. సో అండ్ ఇంకా ఇప్పుడు కూడా ఇస్తాం మేము ఇక్కడ. ఫస్ట్ ఇయర్ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ చదువుకోవాలి, సెకండ్ ఇయర్ మళ్ళీ రిటర్న్ కావాలంటే ఎక్స్చేంజ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ బుక్స్ తీసుకున్నారు అనుకో, సెకండ్ ఇయర్లో వచ్చినారు అనుకో, ఫస్ట్ ఇయర్ బుక్స్ రిటర్న్ ఇచ్చి సెకండ్ ఇయర్ బుక్స్ తీసుకొని కొంచెం అమౌంట్ కడితే అయిపోతుంది. అది ఫెసిలిటీ స్కూల్లో ఇక్కడ ఉంటుంది. ఎక్స్చేంజ్ చేసుకుంటాం బుక్స్ అని అన్నారు. అండ్ ఇప్పుడు ఏదన్నా ఇన్ కేస్ బుక్ డ్యామేజ్ అయింది అనుకోండి, చినగడం లేదంటే మిడిల్ పేజీ అలా అయితే తీసుకుంటారా? లేదు, డ్యామేజ్ అయితే మేము కూడా తీస్తాం. ఎందుకంటే నేను కూడా రీసేల్ చేయాలి ఆ బుక్కి, అందుకే డ్యామేజ్ అయితే రిటర్న్ తీసుకోం. మేము కూడా బుక్స్ కండిషన్ మంచిగా ఉంటేనే ఇస్తాం కస్టమర్కి. డ్యామేజ్ బుక్ వస్తే రద్దీలా వేసేస్తాం అట్లా. అండ్ స్టడీకి సంబంధించిన బుక్స్ ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారా, స్టోరీస్కి సంబంధించిన బుక్స్ ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారా? ఇప్పుడు స్టడీస్కి మేడం, స్టడీస్ అంటే ఇప్పుడు
స్టోరీస్ బుక్స్ కూడా జనరల్ బుక్స్ అయితే తీసుకుంటారు. జనరల్ బుక్స్ కూడా ఇప్పుడు ఇప్పుడు స్కూల్, ఇంటర్, ఐఐటి, ఎంసెట్, ఇంజనీరింగ్, నీట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, టెట్ ఉంది, డిఎస్సి ఉంది. ఇప్పుడు కాంపిటేటివ్ బుక్స్ ఎక్కువ కొంచెం నడుస్తున్నాయి. జనరల్ బుక్స్కి ప్రైస్ ఎలా ఉంది మరి? జనరల్ బుక్స్కి అన్నీ మేడం 50% సెకండ్ హ్యాండ్లో ఉంటుంది. న్యూ బుక్ అంటే 10 to 20, 35% ఉంటుంది. జనరల్ బుక్స్ ఆల్సో సెకండ్ హ్యాండ్ ఉంటుంది. ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అది కూడా. అండ్ ఇప్పుడు ఎక్కువగా జనరల్ బుక్స్, ఇది స్టడీ బుక్స్ అని కాకుండా ఎక్కువ ఈ బుక్ తీసుకెళ్తారు అనేసి మీరు ఎక్కువ స్టాక్ తీసుకొచ్చుకున్న బుక్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు జనరల్ బుక్స్ అంటే నావెల్స్ ఉంటాయి జనరల్, దానిలో కొన్ని టైటిల్స్ ఉంటాయి, అది ఎక్కువ నడుస్తాయి. ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్, అది స్టాక్ మార్కెట్ నడుస్తుంది కదా, దానిపైన కొంచెం నడుస్తున్నాయి జనరల్ బుక్స్. ఫైనల్గా మీరు స్టూడెంట్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఫైనల్గా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఏం చెప్తున్నా అంటే మార్కెట్కి రండి. మార్కెట్లో మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది, రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ఇక్కడ వస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఆన్లైన్ అంటే మీకు రిటర్న్ వాల్యూ ఏముండదు. మళ్ళీ ఇక్కడ ఖాళీ సేల్కి అమ్మితే ఎవరు తీసుకోరు కూడా. రెంటల్ బేసెస్లో తీసుకుంటే మీకు మంచి ఉంటుంది అట్లా. సో చూసారు కదా, బయట మనకి అక్కడ పైన చూసుకున్నట్లయితే బుక్ స్టాల్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ సెలార్లో కూడా చాలా బుక్ స్టాల్స్ ఉన్నాయి. సో ఈ 2 ప్లేసెసే కాకుండా ఇంకొక స్పెషల్ ప్లేస్ ఉంది. సో అది కూడా మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. మీకు ఇందాక స్పెషల్ ప్లేస్ చూపిస్తానని చెప్పాను కదా. సో ఆ ప్లేస్ ఏంటి అని అంటే, సో మనకి ఎక్కడైనా బుక్స్ చూస్తే రోడ్ పైన, లేకపోతే ఇందాక సెలార్ అన్నట్టు అలా స్టాల్స్ కనిపిస్తాయి. కానీ అండర్ గ్రౌండ్ స్టాల్ అండి, బుక్ స్టాల్. సో ఒకసారి వెళ్ళి లోపల ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఏంటి బుక్స్ ఎలా ఉన్నాయి, అండ్ బయట ఉన్న స్టాల్స్కి ఇక్కడ ఉన్న స్టాల్స్కి డిఫరెంట్ ఏంటో కూడా తెలుసుకుందాం, వచ్చేసేయండి. అయితే బుక్ స్టాల్కి వచ్చినట్టు లేదు, ఒక గృహలోకి వచ్చినట్టుంది. ఎందుకంటే ఇది అండర్ గ్రౌండ్ ఏరియా కదా. సో కిందికి దిగుతుంటే ఏదో గృహలోకి వెళ్తున్నట్టే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా చాలా బుక్స్ ఉన్నాయి, అండ్ చాలా స్టాల్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం వాటిని కూడా మనం, అండ్ తెలుసుకుందాం ఇక్కడ ఏంటి స్పెషల్, ఏంటి అండర్ గ్రౌండ్లో కూడా బుక్స్ పెట్టి సేల్ చేస్తున్నారంటే కస్టమర్స్ ఎలా వస్తున్నారు, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి వాళ్ళని అడిగేద్దాం, వాళ్ళ మాటల్లో ఏం చెప్తారో చూద్దాం. సో ఇందాక మనం అక్కడ వాళ్ళ మాటల్లో విన్నాం కదా, అండ్ ఇక్కడ అండర్ గ్రౌండ్ షాప్స్ దగ్గర ఎలా ఉంటుంది, సో వీళ్ళ మాటల్లో విందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? షేక్ రియాజ్. ఓకే, ఇక్కడ బిజినెస్ ఎలా జరుగుతుందండి? బాగా నడుస్తుంది. ఇప్పుడు అంత లేదండి, లాక్డౌన్ అప్పటి నుంచి ఇంత లేదు బిజినెస్. ఇంతకుముందు మంచి నడుస్తుండే, ఇప్పుడు చాలా కష్టమైన ఆన్లైన్ అవి వచ్చినప్పటి నుంచి ఇవి అన్నీ మొత్తం అయిపోయినాయి. ఈ మనకి జిఎస్టీ అవి లేనప్పుడు మనకు మంచి నడిచింది. జిఎస్టీ, లాక్డౌన్ అన్నీ వచ్చినాక బిజినెస్ మొత్తం డౌన్ అయిపోయినాయి. ఇంకా ఆన్లైన్ కూడా చాలా ఎఫెక్ట్స్ అయిపోయింది, ఆన్లైన్లో కూడా చాలా అయిపోయింది అందుకని. సో అంకుల్ అక్కడ బయట చూసుకుంటే మనకి స్టాల్స్ రోడ్కే ఉన్నాయి. సో అక్కడ ఎక్కువ బిజినెస్ ఉంటుందా, అండ్ ఇక్కడ అండర్ గ్రౌండ్ స్టాల్స్లలో బిజినెస్ ఎక్కువ ఉంటుందా? రోడ్ పైన ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అంటే కిందికి ఉన్నాయి కదా, మనం పైకి నిలబడి మనం కస్టమర్ వెళ్ళి కిందికి తీసుకురావాలి. ఎందుకంటే కిందకు ఉన్న చాలా తక్కువ మందికి తెలుసు కదా, కొత్త మనుషులు వచ్చేలా కింద ఉన్నదని షాప్లో తెలియదు. మనం పైకి నిలబడి 2 సార్లు కింద షాపులు ఉన్నవాడు మనం తీసుకొచ్చి కస్టమర్స్కి బుక్స్ ఇస్తాం మనం. ఇప్పుడు ఇక్కడ అండర్ గ్రౌండ్లో షాప్స్ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2016లో పెట్టినాం. 2006లో స్టార్ట్ చేసినాం ఇక్కడ. 2006లో 19 ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి మనం. అప్పుడు స్టార్టింగ్ బిజినెస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది బిజినెస్? స్టార్టింగ్ బిజినెస్ మంచిగా ఉండే, ఇప్పుడైతే అస్సలు ఏం లేవు. చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు ఎట్లా ఉన్నది బిజినెస్, మొత్తం చాలా తగ్గిపోయింది. లేకుంటే ఇట్లా మేము ఇంత ఫ్రీగా కూర్చోటే లేదు, మేము చాలా రష్గా ఉండే. ఇప్పుడు మొత్తం ఈ లాక్డౌన్ అప్పటి నుంచి మొత్తం వేస్ట్ అయిపోయింది మొత్తం. ఇగో ఇప్పుడు చూస్తే మీకు అనిపిస్తుంది మీకు అంతా. ఇప్పుడు ఆన్లైన్ వచ్చినప్పటి నుంచి ఎక్కువ పీడిఎఫ్ కానివ్వండి, లేకపోతే స్కూల్స్ నుంచి ఏమైనా పీడిఎఫ్ సెండ్ చేయడం, స్కూల్స్లోనే బుక్స్ ఇవ్వడం, ఇదంతా చూసుకుంటున్నాం, మనం చూస్తున్నాం. అండ్ ఇప్పుడు స్టాల్స్కి వచ్చి కొనే వాళ్ళు తగ్గారా అని చెప్తారా, ఏమని చెప్తారు మీరు? స్టాల్స్కి వచ్చే వాళ్ళు చాలా తగ్గిపోయిందండి. ఎక్కువ ఆన్లైన్లో పీడిఎఫ్లో స్కూల్లో కూడా ఇచ్చేస్తున్నారు కదా, అందుకని స్టాల్స్కి వచ్చి చాలా తక్కువ మనుషులు బుక్కులు కొంటున్నారు అంతే. వాళ్ళు అక్కడ స్కూల్ కాడ ఏమైనా దొరకలేకుంటే అప్పుడు వీడికి వస్తున్నారు. అంటే స్కూల్స్లలో బుక్స్ అమ్ముతున్నారు కదా, సో వాళ్ళు స్కూల్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి తీసుకెళ్ళడం ఏమైనా జరుగుతుందా? అట్లా ఏం జరుగుతలేదు. ఇప్పుడు బిజినెస్ విషయానికి వస్తే ఫస్ట్ స్టార్టింగ్లో బిజినెస్ బాగుంది, ఇప్పుడు బాగాలేదు అని అంటున్నారు. మరి ఈ షాప్స్ రెంట్ అదంతా ఎలా మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇప్పుడు అడ్జస్ట్ చేస్తున్నాం అమ్మ.
ఏం లేదు, మనం అడ్జస్ట్ చేయాలి అంతే. ఇప్పుడు ఎందుకంటే మనకి ఈ నుంచే ఉన్నాయి అంతా, ఇంకా ఏం వేరే బిజినెస్ మనకి ఏం రావు, అందుకని నడిపిస్తున్నాం. ఏదో ఒకటి నడిపియాలే వస్తుందని బట్టి కూర్చున్నాం ఆశ మీద అంతే. కోటి బుక్ స్టాల్ అంటే చాలా ఫేమస్, సో పేరు వెళ్ళింది అని చెప్పొచ్చు. అంత ఫేమస్ కావడానికి రీజన్ ఏంటి అంకుల్? కోటి ఇది ఇప్పుడుది కాదు, ఇది 45-48 ఇయర్స్ నుంచి బుక్ స్టాల్స్. కోటి మార్కెట్ చాలా పెద్దది. ఇంతకుముందు రోడ్ పైన ఉండే షాప్స్ మొత్తం ఆపోజిట్లో, అవి మనకు 2006లో ఆడ మాస్టర్ ప్లాన్ అయినాక మనకి ఈడికి వచ్చింది. 48 ఇయర్స్ ఓల్డ్ బిజినెస్ ఇది. సో కోటి బుక్ స్టాలే కాకుండా బయట కూడా బుక్ స్టాల్స్ ఉన్నాయి. సో వాటికి ఇక్కడ బుక్స్కి ప్రైస్ ఎలా ఉంది, డిఫరెంట్ ఏంటి? ఇక్కడ మనకు ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ దొరుకుతాయి. ఓల్డ్ అంటే మనకు ఓల్డ్ బుక్స్లో 10-50% వరకు వస్తాయి. కొన్ని పాత ఎడిషన్స్ కూడా ఇంకా తక్కువ కూడా వస్తాయి. కొత్త బుక్కుల్లో మనకు 10-35-40% కూడా ఉంటాయి. కొత్త బుక్కుల్లో కూడా బుక్కులు పబ్లికేషన్స్ బట్టి అట్లా డిస్కౌంట్స్ ఉంటుంది మనకు. ఇక మీరు తెచ్చి కూడా స్టూడెంట్స్ కూడా తెచ్చి సేల్ చేస్తారు, మేము కూడా కొంటాము అమ్ముతాము, అది ఉన్నాయి బిజినెస్. అంకుల్ ఇంకా మనం ఇక్కడ కోటి బుక్ స్టాల్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అందరికీ కూడా సెకండ్ హ్యాండ్ బుక్స్ ఉంటాయి, ఎక్కువగా సెకండ్ హ్యాండ్ బుక్స్ ఉంటాయి. సో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ప్రైజెస్ కూడా తక్కువ ఉంటాయని అంటారు. సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్మడానికి రీజన్ ఏంటి ఇక్కడ? సెకండ్ హ్యాండ్ అమ్మడానికి కొన్ని స్టూడెంట్లకి పైసలు మిగులుతాయని బట్టి సెకండ్ హ్యాండ్ అమ్మేది విషయం అది. ఎందుకంటే ఎక్స్చేంజ్లో అయిపోతుంది కదా, ఎవరి దగ్గర ఎప్పుడైనా పైసలు ఉంటుందా లేదా అది లేదు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత రిటర్న్ ఇచ్చి సెకండ్ ఇయర్ బుక్కులు తీసుకోపోతారు, దానికి అమౌంట్ అడ్జస్ట్ అయిపోతారు, అట్లా ఉంటుంది మనకు. ఇక్కడ బుక్స్ ఎక్కువగా ఏవి సేల్స్ చేస్తుంటారు, ఎక్కువ కస్టమర్స్ ఏవి తీసుకుంటూ ఉంటారు? అలా ఏం లేదు, 6th క్లాస్ నుంచి అన్ని బుక్కులు దొరుకుతాయి మనకి. ఇప్పుడు నోటిఫికేషన్లు ఏం పడినాయి, ఎగ్జామ్స్వి అవి స్కూల్స్వి అన్నీ దొరుకుతాయి మీకు. డిగ్రీ ఆల్ 6th క్లాస్ టు మెడికల్, ఇంజనీరింగ్, ఫార్మసీ, డెంటల్, నర్సింగ్, కంప్యూటర్, ఆల్ కాంపిటేటివ్ బుక్స్. అంకుల్ ఇన్ని బుక్స్ ఉన్నాయి కదా, ఏ కేటగిరీ బుక్స్ ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి మీకు? ఎక్కువ అంటే స్కూల్వి ఉన్నాయి, కాలేజెస్వి ఉన్నాయి, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డిగ్రీవి, మెడికల్, ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, కంప్యూటర్, ఆల్ బుక్స్. ఓన్లీ ఫర్ ఆల్ వెరైటీస్ బుక్స్ దొరుకుతాయి మీకు. 6th క్లాస్ నుంచి ఏ వెరైటీ అనే ఆ వెరైటీస్ బుక్స్ దొరుకుతాయి మీకు. ఓకే అంకుల్. హాయ్. హాయ్, మీ పేరు? ఫిలిప్ రాజ్. ఓకే, ఏం చదువుతున్నారు మీరు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీకామ్ కోర్స్. సో బుక్స్ కోసం ఇక్కడికి వచ్చారు, రెగ్యులర్గా వస్తూ ఉంటారా? వస్తలేదు, ఫస్ట్ టైం ఇప్పుడు బుక్స్ అనుకున్నాను. ఎగ్జామ్ ఉంది కదా, అందుకే ఎగ్జామ్ వచ్చాను. ఓకే, ఇక్కడ బుక్ స్టాల్ ఉంది, అక్కడ బాగుంటాయి బుక్స్ అని ఎవరు చెప్పారు మీకు? మా ఫ్రెండ్స్ చెప్పారు, మా అక్క కూడా చెప్పింది ఈరోజు కొనుక్కో అని. మా అక్క నారాయణ ఉంటుంది, ఇక్కడ బుక్స్ తక్కువ దొరుకుతా అంటే వచ్చిన. సో ప్రైస్ ఎలా ఉంది మరి ఇక్కడ? ప్రైస్ 50 తక్కువ చేసారు. ఒక బుక్ 200 ఉంటే 150 ఇట్లా తక్కువ చేస్తారు అన్నీ కొనుక్కోండి. ఓకే, బయట ప్రైస్ ఎక్కువ ఉందా, ఇక్కడ ఎక్కువ ఉంది అనిపిస్తుందా మీకు? బయట ఎక్కువ ఉంటుంది కాలేజ్లో, ఇక్కడ తక్కువ ఉంటుంది. సో కాలేజ్లలో బుక్స్ ఉంటాయి కదా, మళ్ళీ మీరు స్టాల్స్కి రావడం ఎందుకు మరి? అట్లా అంటే ఇక్కడ అన్ని బుక్స్ తక్కువ చేసి ఇస్తారు, 50% డిస్కౌంట్ అని ఇట్లా తక్కువ చేస్తారు ఇక్కడ, అందుకోసం వచ్చాను. సో అందుకోసం వచ్చారు. బుక్స్ అయితే ప్రైస్ అయితే బాగుంది ఇక్కడ, బాగుంది. సో మీలాంటి స్టూడెంట్స్కి రావాలంటే ఏం చెప్తారు మరి? చెప్తా, ఇక్కడ బుక్స్ తక్కువ దొరుకుతుంది, డిస్కౌంట్ కూడా బాగానే తక్కువ చేసి ఇస్తారు, ఇక్కడ రావాలి అందరు. కోటి సబ్ బైట్. హాయ్ అండి. హాయ్ అండి, చెప్పు. మీ పేరు? సాయి తేజ. ఎక్కడి నుండి వచ్చారు? కూకట్పల్లి నుంచి. ఓకే, బుక్స్ తీసుకోవడానికి అక్కడ నుండి ఇక్కడికి వచ్చారా? ఎందుకు అక్కడ స్టాల్స్ లేవా? అంటే అక్కడ అవైలబుల్ ఉండవు, ఇక్కడ ఏవి కావాలన్నా దొరుకుతాయి. మేము లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తాయి బుక్స్ కావాలన్నా. సో 2 ఇయర్స్ నుంచి ఇక్కడికే వస్తారు. అవునండి. సో బయట వాటికి ప్రైస్ అండ్ ఇక్కడ ఉన్న ప్రైస్ ఎలా ఉంది బుక్స్ కి? చాలా తేడా ఉంటుంది, అక్కడికి ఇక్కడికి హాఫ్ అమౌంట్, చాలా డిఫరెన్స్ వేరియేషన్ ఉంటుంది. అండ్ చాలా మంది కోటి బుక్ స్టాల్ అంటే చాలా స్పెషల్గా చూస్తారు కదా, అండ్ మీకెందుకు ఇక్కడ స్పెషల్ అనిపించింది? అంటే మాకు ఇంతకుముందు మా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేశాడు, అప్పటి నుంచి ఇక్కడికి వస్తాం. ఏ బుక్స్ కావాలన్నా దొరుకుతాయి, అందుకని చెప్పేసి ఇక్కడికి వస్తాం. ఇప్పుడు ఏం బుక్స్ తీసుకున్నారు మరి మీరు? మేము బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతున్నాం, దానికోసం వచ్చాం. రీజనింగ్ మీద బుక్స్ కానీ ఇవే ఆబ్జెక్టివ్ జనరల్. ఓకే, ప్రైస్ ఎలా ఉంది మరి? ప్రైస్ తక్కువే అండి. మనం మీరు బయట స్టాల్స్లలో అడిగారా మరి? అడిగామండి. మనం ఆన్లైన్లో చూసుకున్నా ఇక్కడికి అక్కడ చాలా వేరియేషన్ ఉంటుంది, ఇక్కడే తక్కువకి వస్తాయి. ఎంత డిఫరెన్స్ చూపిస్తుంది? ఇప్పుడు సపోజ్ 500 అనుకో ఆన్లైన్లో, ఇక్కడ 250కే వస్తాయి. సో హాఫ్ రేట్కి వస్తాయి. అండ్ మీలాగా చాలా మంది వచ్చి ఇక్కడ బుక్స్ తీసుకోవాలంటే వాళ్ళకి ఏం సజెషన్? తప్పకుండా అండి, ఇక్కడికే వచ్చి తీసుకోండి. మీరు ఆన్లైన్లో కంటే ఇక్కడికి వచ్చి కొనడమే బెటర్. అంటే మనకు అదే వాళ్ళు ఏ రైటర్ రాసిన బుక్ అయినా దొరికిద్ది, చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతుంది.
సో చూసారు కదా, ఇక్కడైతే చాలా బుక్స్ ఉన్నాయి. ఎల్కేజీ నుంచి పీజీ వరకు మీకు ఏ బుక్ కావాలన్నా ఇక్కడనైతే దొరుకుతుంది. ఇంకా జనరల్ బుక్స్ కూడా ఉన్నాయి. సో ఇన్ కేస్ మీకు ఏదైనా బుక్ కావాలి అని చెప్తే ఇక్కడ దొరకకపోతే సో వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకురావడం కూడా జరుగుతుంది. ఇక్కడ డిస్కౌంట్ కూడా చాలా బాగుంది. అండ్ బయట వాటికి ఇక్కడ వాటికి చాలా డిఫరెన్స్ ఉంది. బయట 500 ఉందనుకోండి, ఇక్కడ 250, 300 సో ఇలా ఉంది. హాఫ్ రేట్కి అయితే వస్తున్నాయి బుక్స్. అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీకు ఎలాంటి బుక్స్ కావాలన్నా ఇక్కడైతే దొరుకుతాయి. సో అండ్ ఇంకా బుక్స్ అనగానే మీకు మైండ్లోకి ఏమొస్తుంది చెప్పండి? సో ఏమొస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఈహా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అడ్రస్ వద్దా? బుక్స్ తీసుకోరా? అడ్రస్ చెప్పాలి కదా. సో ఇది అడ్రస్ వచ్చేసి కోటి బుక్ మార్కెట్. మీరు మ్యాప్లో సెర్చ్ చేసుకొని డైరెక్ట్ వస్తే మీకు ఇక్కడ డైరెక్ట్ రోడ్ మీదనే స్టాల్స్ కనిపిస్తాయి. సో మీకు నచ్చిన బుక్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఈహా టీవీని చూస్తూనే ఉండండి. టాటా, బై బై.